హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నర్సాపురం కుర్రాడు. ఈరోజు మా బాబాయ్ పిలిచి అర్జెంటుగా బట్టలు సెట్ తీసుకోమన్నాడు. ఏంటో బట్టలు సెట్ తీసుకోమంటున్నాడు. ఇండియాకి పంపించేస్తాడేమో అనుకున్నాను. ఇండియా పంపించాను కానీ సాలి వెళ్ళాలి మనం అర్జెంటుగాని. బట్టలు సెత్తుకు బాబా 4 రోజులకు కావాల్సిన బట్టలు అన్నీ సెట్ తీసుకోమన్నాడు. అప్పటికప్పుడు వెంటనే సెట్ తీసుకో, ఇప్పుడు వెళ్ళిపోవాలన్నాడు. ఏంటో బాబు సాలి అంటున్నాడు. ఏంటి డ్రైవర్ల దగ్గర బాధలు ఏంటి అనుకుంటుంటే వీళ్ళు అప్పుడప్పుడు ట్రిప్పులు వేస్తూ ఉంటారనమాట. బాబా వాళ్ళ ఫ్రెండ్స్ అలా అందరితో కలిపి వెళ్ళి అలా ట్రిప్పులు వేసి అక్కడ భోజనం చేసి చాయ్ తాగుతారు, అక్కడ ఉంటారనమాట. సర్లే కదా బట్టలు 4 రోజులకు సంబంధించిన బట్టలన్నీ పెట్టుకున్నాను నేను. బ్లాంకెట్, టవలు, 4 జతల బట్టలు, ఇంకా ట్యాబ్లెట్స్, అలా 4కి సంబంధించినవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు మనకి. అందుకని ముందు జాగ్రత్తగా మనం నా బ్లాంకెట్ ఇవన్నీ పెట్టుకున్నాను. ట్యాబ్లెట్స్ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే అక్కడ క్లైమేట్ చేంజ్ అయిపోయి వాటర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మనకి కోల్డ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ముందు జాగ్రత్తగా ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టుకున్నాను. నాకు కావాల్సిన వస్తువులన్నీ 4 రోజులకి సరిపడగా బట్టలు అన్నీ పెట్టుకుని ప్యాక్ చేసుకున్నాను మామ. అన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరిపోవాలి. నేను ఇంకో డ్రైవర్ అనమాట. ఇంకో డ్రైవరు, ఒక వంట చేసి కుర్రోడు, ముగ్గురం కలిసి వెళ్ళాలి అక్కడికి. వంట వేసుకుని ముందుగా బయలుదేరిపోవాలన్నమాట. మేము బట్టలన్నీ ప్యాక్ చేసుకున్నాము, ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఉండాలి కదా నేను. అందుకని అన్ని బట్టలన్నీ ప్యాక్ చేసుకుని ఉన్నాను, రెడీగా ఉన్నాను అనమాట. ఇప్పుడు అలాగైతే జమేకి వెళ్ళమన్నాడు మా బాబాకి. డబ్బులు ఇచ్చి జమేకి వచ్చాము అనమాట. నేను మా ఇంట్లో వంట అన్న ఇద్దరం కలిసి వచ్చి జమేకి వచ్చాం. జమేకి అంటే ఎందుకు వచ్చామంటే వంటకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకుంటాకు వచ్చాం. వంటకు కావాల్సిన సరుకులు, సామాన్లు, సబ్బున్లు అన్నీ తీసుకుంటాకు వచ్చాం అనమాట. ఇవన్నీ తీసుకుని మనకు డబ్బులు ఇచ్చేస్తాడు, ఇవన్నీ తీసుకోమని. అలాగే బ్రేక్ఫాస్ట్కి బూజులు, మక్రోనీలు ఇవన్నీ తీసుకుంటాం అనమాట. ఇవన్నీ తీసుకుని వంటకు కావాల్సిన పౌడర్లు అన్నీ, సాల్ట్, ఉప్పు, కారాలు అన్నీ తీసుకుని ముందుగా అన్ని సబ్బున్లు అన్నీ తీసుకుని బయలుదేరిపోతున్నాను అనమాట. కరెంట్ సిటీ వెళ్తాం అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మీకు అన్ని లొకేషన్స్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో చేయండి. అంతవరకు మీరు నా ఛానల్ని ఫాలో చేయండి.